హాయ్ ఫ్రెండ్స్, పీజీఆర్ తెలుగు హర్రర్ స్టోరీస్కి మీకు స్వాగతం. ఈరోజు మీకోసం ఒక హర్రర్ స్టోరీని తెచ్చాను. కర్ణాటకలో ఉన్న కుందాపూర్ అనే గ్రామంలో జరిగిన నిజమైన సంఘటన మీకు చాలా బాగా నచ్చుతుంది అనుకుంటూ కథలోకి ఎంటర్ అవుదాం. కుందాపూర్లో ఒక ఇంటికి సంబంధించిన కథ ఇది. ఈ కథని ఎక్స్పీరియన్స్ చేసిన వ్యక్తి పేరు విశాల్. ఇప్పుడు అతనికి 20-25 సంవత్సరాల వయసు ఉండి ఉండవచ్చు. ఇది విశాల్ చిన్నప్పుడు స్కూల్కు వెళ్లే సమయంలో జరిగిన నిజమైన సంఘటన. ఒక 10 సంవత్సరాల క్రితం విశాల్ వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ అమ్మ నాన్న, విశాల్ వాళ్ళ నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ కావడం వలన వాళ్ళు ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి వెళ్ళేవారు. అప్పుడు వాళ్ళు మంగళూరు నుంచి కుందాపూర్కి షిఫ్ట్ అయ్యారు. షిఫ్ట్ అయిన వెంటనే వాళ్లకు ఒక ఇల్లు చూడవలసి వచ్చింది. దానికోసం ఒక బ్రోకర్ని సంప్రదించారు. కుందాపూర్ అనే చిన్న ఊరిలో ఉండే ఒక ఇల్లు ఇది. విశాల్ వాళ్ళ అమ్మ నాన్న చేసిన మొదటి తప్పు ఏంటి అంటే ఆ ఇంట్లోకి వాస్తు చూసుకోకుండా వెళ్ళిపోవడం. ఆ ఇంట్లో గతంలో ఎవరు ఉండేవాళ్ళు అనేది తెలుసుకోకుండా ఆ ఇంట్లోకి వెళ్ళటం. చాలా పెద్ద తప్పే చేసేశారు. గుడ్డిగా ఆ ఇంటిలోకి వెళ్ళిపోయారు. వెనక ముందు ఏది చూసుకోకుండా ఆ ఇంటిని తీసుకున్నారు. అంటే ఆ ఇల్లు ఎలా ఉండేదంటే 3 బెడ్రూమ్లు ఉన్న ఒక విశాలవంతమైన ఇల్లు. విశాల్ తనకు ఇష్టమైన ఒక బెడ్రూమ్ తీసుకొని అందులో ఉండటం స్టార్ట్ చేశాడు. విశాల్ వాళ్ళ నాన్న పనికి వెళితే వాళ్ళ అమ్మ మాత్రం ఇంట్లోనే ఉండి ఇంటి పనులు చూసుకుంటూ ఉండేది. విశాల్ ఎల్లప్పుడూ వాళ్ళ అమ్మ దగ్గరే ఉండేవాడు. విశాల్ వాళ్ళు తీసుకున్న ఇల్లు ఊరు చివరన ఉండేది. విశాల్ ఆడుకోవడానికి కూడా ఇంటి పక్కల ఎవరు ఉండేవారు కాదు. అందుకనే ఎప్పుడు విశాల్ వాళ్ళ అమ్మ దగ్గరనే ఉండిపోయేవాడు. వాళ్ళ అమ్మ చెప్పిన పని వింటూ వాళ్ళ అమ్మకు సహాయంగా ఉండేవాడు. 3-4 రోజులు వాళ్లకు ఎలాంటి టెన్షన్ లేకుండా హాయిగా గడిచిపోయింది. ఇది ఇలా ఉండగా విశాల్ ఒకరోజు రాత్రి గాఢమైన నిద్రలోకి వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా సపరేట్ గదిలో పడుకున్నారు. సో అప్పుడు చలికాలం కావడం వలన మధ్యరాత్రిలో విశాల్కి చాలా చలి వేసింది. అప్పుడు విశాల్ ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి పడుకుందాం అనుకుంటాడు. ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి పడుకున్న విశాల్ అర్ధగంట సమయం తర్వాత కలలో ఏవేవో శబ్దాలు రావటం గమనిస్తాడు. విశాల్ అప్పుడు ఉన్న చలి టెంపరేచర్ ఇప్పుడు ఉన్న చలి టెంపరేచర్కి ఉన్న వ్యత్యాసం గమనిస్తాడు. సో ఏ శబ్దం అయి ఉండవచ్చు అని సడన్గా లేచి కూర్చుంటాడు విశాల్. పైనున్న ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది. ఇతను దాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఫ్యాన్ని నేను ఆఫ్ చేశాను, ఇప్పుడు మళ్ళీ తిరుగుతుంది అని అనుకుంటాడు. అప్పుడు విశాల్ అనుకుంటాడు, నిద్రలో నేను వేరే స్విచ్ నొక్కేశాను అనుకొని అప్పుడు మళ్ళీ ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి పడుకుంటాడు. మళ్ళీ అర్ధగంట సమయం తర్వాత మళ్ళీ ఫ్యాన్ తిరగటం మొదలు పెడుతుంది. అండ్ ఒక్క మూమెంట్లో అతనికి ఫ్యాన్ కింద నుంచి చూస్తే ఎవరో ఫ్యాన్కి వేలాడినట్టు కనిపిస్తుంది. అంటే ఉరి వేసుకున్నట్టు. ఎవరైతే ఒక మనిషి ఫ్యాన్కి ఉరి వేసుకుంటే ఎలా ఉంటుందో అలా కనిపించింది. సడన్గా మాయమైపోయింది. అతనికి ఆ దృశ్యం చూసిన వెంటనే చలి చెమటలు పుట్టుకొచ్చి అక్కడి నుంచి పారిపోతాడు. అలాగే వాళ్ళ అమ్మ నాన్న పడుకున్న దగ్గరకు వెళ్ళి జరిగిన విషయం మొత్తం చెబుతాడు. ఇలా జరిగింది అని. కానీ వాళ్ళ అమ్మ నాన్న అతని మాటలని సీరియస్గా తీసుకోరు. నువ్వు భయపడి ఉంటావు, నువ్వు భయం వేసిన కారణంగా ఇలా మాట్లాడుతున్నావు అని వాళ్ళు మళ్ళీ విశాల్ పడుకున్న గదిలోకి వెళ్ళి అదే రూమ్లోకి వెళ్ళి పడుకుంటారు. రోజులు గడుస్తూ వస్తున్న కొద్దీ ఆ ఇంట్లో దెయ్యం సంఘటనలు ఎక్కువ అవ్వటం జరుగుతుంది. అండ్ మెయిన్గా రాత్రి సమయంలో ఎక్కువగా జరుగుతుంది. అది కూడా విశాల్కు మాత్రమే జరుగుతుంది. నా ప్రకారం విశాల్ మనసు చాలా వీక్గా ఉంది అని అనిపిస్తుంది. అందుకనే ఆ దెయ్యం పదే పదే అతనికి కనిపడటం జరుగుతుంది. ఒకరోజు జరిగిన సంఘటన మాత్రం మొత్తాన్ని చేంజ్ చేసి పాడేసింది. ఎంతవరకు అంటే వాళ్ళు ఆ ఇంటిని వదిలేసి వెళ్ళేంత వరకు. ఆ సంఘటన ఇలా ఉంది చూడండి. ఆ రోజు విశాల్ మధ్యాహ్నం ఇంట్లో ఉండి బోర్ కొట్టి టీవీ చూడటం మొదలు పెడతాడు. ఆ తర్వాత అది కూడా బోర్ కొట్టి రూమ్లోకి వెళ్ళి పడుకుంటాడు. ఆ టైంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న లేడు, అమ్మ ఒక్కతే ఉంది. సో అప్పుడు విశాల్ వల్ల అమ్మ విశాల్ని పిలుస్తుంది. నేను సామాన్లు తీసుకురావడానికి బయటకు వెళ్తున్నాను, ఎవరు వచ్చి ఏం అడిగినా ఎవరు వచ్చి పిలిచినా నువ్వు మాత్రం డోర్ తీయకు అని చెప్పి విశాల్కు వాళ్ళ అమ్మ వెళ్ళిపోతుంది. వాళ్ళ అమ్మ వెళ్ళిపోతుంటే చూస్తూ ఉంటాడు విశాల్. అప్పుడు విశాల్ డోర్ మూయకుండా అక్కడే గడప దగ్గర కూర్చొని బయటకి చూస్తూ ఉంటాడు. ఇక్కడ ఎవరు ఉంటారు, ఈ ఇంట్లో బోర్ కొడుతుంది అని
అది ఇది ఏదో ఆలోచిస్తూ అక్కడే కూర్చుంటాడు విశాల్. అంటే వంట రూమ్ లో నుంచి ఎవరో వంట చేస్తున్నట్లు వినిపిస్తుంది. ఇతని కొంచెం కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడే అమ్మ బయటకి వెళ్ళి వంట రూమ్ లో ఎవరు ఉండవచ్చు అని కన్ఫ్యూజన్ అవుతాడు. అదంతా పట్టించుకోకుండా మళ్ళీ చప్పుడు చేయకుండా కూర్చుంటాడు. బట్ కానీ ఆ శబ్దం మళ్ళీ మళ్ళీ రావటం మొదలవుతుంది. ఈ అబ్బాయి కూడా కంగారుగా వెళ్ళి చూస్తాడు. చూస్తే అక్కడ ఒక ఆడమహిళ వంట రూమ్లో నుంచొని వంట చేస్తూ ఉంటుంది. ఆ మహిళ ఎవరో కాదు, విశాల్ వాళ్ళ అమ్మ అయి ఉంటుంది. అదే కాళ్ళు, అవే చేతులు, అదే ముఖం, అవే బట్టలు. ఈమె ఖచ్చితంగా మా అమ్మనే అని అనుకుంటాడు విశాల్. కానీ అమ్మ మాత్రం నా కళ్ళ ముందే ఇప్పుడే బయటికి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ ఉన్నది ఎవరు? ఇది ఖచ్చితంగా దెయ్యమే అని అనుకొని అక్కడి నుంచి పారిపోతాడు విశాల్. బయటకు వెళ్ళి అమ్మని తీసుకువచ్చి ఆమె దగ్గర జరిగిన విషయం మొత్తం చెబుతాడు. బట్ వాళ్ళ అమ్మ వచ్చి చూస్తే మాత్రం ఇంటి లోపల ఎవ్వరు కూడా లేరు. సో ఆ రోజు నుంచి పట్టుపట్టి కూర్చున్నాడు విశాల్, ఈ ఇల్లు విడిచి వెళ్ళిపోదాం అని. అప్పుడు విశాల్ మొండితనానికి తట్టుకోలేక ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోయారు విశాల్ వాళ్ళ అమ్మ నాన్న. ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత వాళ్లకు ఒక విషయం తెలుస్తుంది. ఆ ఇంట్లో ఒక మహిళ ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అని. విశాల్ని భయపెట్టింది అదే ఆత్మ అని. ఇది యాక్చువల్గా జరిగిన నిజమైన సంఘటన. మీకు నచ్చుతుంది అనుకుంటూ వీడియోని ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.